దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా చెప్పాలంటే క్షణం క్షణానికి ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసిందా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మాత్రం ఇక్కడ వినిపిస్తోంది. ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా దాడి చేసిందా? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ పై భారత్ దాడి చేసిందా? సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్గా మారాయి. సియాల్కోట్లో ఇండియా దాడి చేసినట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ కు భారీగా ఆస్తి నష్టం జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడి జరిగింది అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్గా మారాయి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి, ఇంకా చెప్పాలంటే నిన్న మధ్యాహ్నం నుంచి భారత్ దాడికి సిద్ధమైందంటూ ఒక ప్రచారం. పాకిస్తాన్ మీద భారత్ దాడి చేసింది లేకపోతే దాడికి దిగింది అంటూ ఆ వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా యుద్ధ వాతావరణానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. యుద్ధానికి భారత్ పిలుపునిచ్చిందా లేకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండానే దాడికి వెళ్ళిందా? ప్రస్తుతం ఇదే డిస్కషన్, విపరీతమైన డిస్కషన్ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మరి ముఖ్యంగా ఆల్రెడీ దాడులు చేసింది, దాడులు ప్రారంభించింది, పాకిస్తాన్ మీద ఎనతెరపు లేకుండా దాడులు చేస్తోందనే అంశానికి సంబంధించి ప్రచారం జోరందుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇటు ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్గా మారాయి. దాంతోపాటు మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ప్రస్తుతం చాలా వైరల్గా మారుతున్న పరిస్థితి. ఒకసారి ఆ ట్వీట్స్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత వీడియోస్ కి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ట్వీట్స్ చూసేద్దాం. లెట్స్ సీ. ముందుగా ది క్విల్స్ ఒకసారి హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఎస్, దిస్ క్విల్స్ అని ఒక సోషల్ మీడియా ఇన్ఫాక్ట్ ఎక్స్ హ్యాండిల్ కి సంబంధించి మీరు చూస్తే బ్రేకింగ్, Al Jazeera releases exclusive footage of the Indian Army's retaliatory strike on Sialkot, Pakistan, a strong response after the Pahalgam terrorist attack అంటూ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా మీరు చూస్తే అల్ జజీరా ఒక ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ని రిలీజ్ చేసింది. ఆ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఎప్పటిది అనే అంశానికి సంబంధించి ఏమంటోంది? ఇండియన్ ఆర్మీ రిటాలియేటరీ ప్రతిగా దాడులు ప్రారంభించింది. ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి ప్రారంభించింది, సియాల్కోట్లో దాడి చేసింది. మరి ముఖ్యంగా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఆఫ్టర్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఇటు ప్రతి దాడి చేసింది భారత్ అంటూ ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఇక్కడ మీరు చూడొచ్చు సియాల్కోట్, ఇండియన్ ఆర్మీ, ఇండియా పాకిస్తాన్, పహల్గామ్ అటాక్, బ్రేకింగ్ న్యూస్ 40 అంటూ కూడా మీరు చూస్తే అది కూడా టిక్ మార్క్, వెరిఫైడ్ అకౌంట్. ఒక వెరిఫైడ్ అకౌంట్ కి సంబంధించి మీరు చూడొచ్చు. ఒక వెరిఫైడ్ అకౌంట్ ఆ టిక్ మార్క్ కి సంబంధించి ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ ఇంటర్నేషనల్ కి సంబంధించి ఇదిగోండి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అల్ జజీరా ఎక్స్క్లూజివ్ గా ఫుటేజ్ రిలీజ్ చేసింది. ఎక్స్క్లూజివ్ అంటే ఐమ్ వెరీ సారీ, ఎక్స్క్లూజివ్ అంటే కేవలం వాళ్ళకి మాత్రమే, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ప్రత్యేకంగా, లేకపోతే ప్రత్యేకమైతే వాళ్ళ దగ్గర ముందు ఈ అర్థం వచ్చే విధంగా ఆ వీడియో ఒకసారి మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఆ వీడియో ఫుల్ ఫ్రేమ్ లో ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లోకి వెళ్ళి అదుగో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా బాంబులు పేలుతున్న పరిస్థితి. అదుగో మీరు ఒక్కసారిగా అక్కడ పదుల సంఖ్యలో జనాలు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా బ్యాక్ టు బ్యాక్ ధడ్ 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 అంటూ అక్కడ బాంబులు బద్దలవుతున్న పరిస్థితి. ఆ వీడియోలో ఒక్కసారి ఆడియో చూద్దాం. రైట్, అదే మీరు చూసారు కదా. ఒక్కసారిగా వీడియోకి సంబంధించి ఇదిగో ఈ ట్వీటే మీరు గమనిస్తే కనుక అల్ జజీరా రిలీజ్ చేస్తుంది ఎక్స్క్లూజివ్ ఫుటేజ్. అది కూడా ఇండియన్ ఆర్మీ రిటాలియేటరీ అంటే ప్రతి దాడి చేసింది సియాల్కోట్ మీద పాకిస్తాన్ అంటూ స్ట్రాంగ్ రెస్పాన్స్ ఆఫ్టర్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఒక బలమైన ప్రతి దాడి చేసింది అంటూ కూడా ఆ సోషల్ మీడియా హ్యాండిల్ దిస్ క్విల్స్ చేసిన వీడియోను మీరు చూస్తున్నారు. ఆ వీడియో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. నెక్స్ట్ ట్వీట్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎక్స్ పోస్ట్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. మీరు చూడొచ్చు సంజయ్ మద్రాసి పాండే
ఎక్స్ రాయిటర్స్, ఎక్స్ టెలిగ్రాఫ్ అంటూ అక్కడ వెరిఫైడ్ టిక్ మార్క్కి సంబంధించి మీరు చూడొచ్చు. సంజయ్ రాజ్ అంటూ @ ఉంది. ఆయన ట్వీట్ ఆర్ ఎక్స్, ఆయన ఎక్స్లో ఏం పోస్ట్ చేశారంటే, ద స్పార్క్స్ ఆర్ ఫ్లయింగ్ ఆఫ్టర్ కటింగ్ ఆఫ్ వాటర్, ఇండియా ఈస్ నౌ హిట్టింగ్ పాకిస్తాన్ విత్ దేర్ ఓన్ ఎక్స్ప్లోజివ్స్. ద ఇండియన్ ఆర్మీ obliterated the Pakistan Army's ammunition depot in Lipa Valley, POK, a decisive strike. Jai Hind, share widely to amplify this victory అంటూ చెప్తున్నారు. ఒక్కసారి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒక్కసారి దీనికి సంబంధించి మీకు అనువాదం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ది స్పార్క్స్ ఆర్ ఫ్లయింగ్ అంటే మెరుపులు గల్లు మెరుస్తున్నట్టుగా అర్థం వచ్చేలా. ఆఫ్టర్ కట్టింగ్ ఆఫ్ వాటర్, ఇండియా ఇస్ నౌ హిట్టింగ్ పాకిస్తాన్ విత్ దేర్ ఓన్ ఎక్స్ప్లోజివ్స్. ఆఫ్టర్ కటింగ్ ఆఫ్ వాటర్, నీళ్లు కట్ చేసిందట అంటే ఇండస్ వాటర్కి సంబంధించి ప్రస్తావిస్తున్న పరిస్థితి కింద భావించాలి. ఇండియా ఈస్ నౌ హిట్టింగ్ పాకిస్తాన్ విత్ దేర్ ఓన్ ఎక్స్ప్లోజివ్స్. ఇండియా పాకిస్తాన్ దగ్గర ఉన్న వాళ్ళ పేలుడు పదార్థాలతోని, ఇంకా చెప్పాలంటే వాళ్ళ బాంబులతోనే వాళ్ళని పేల్చేసింది పాకిస్తాన్ విత్ దేర్ ఓన్ ఎక్స్ప్లోజివ్స్. అక్కడ దాడులకు పాల్పడింది అనేది ఇక్కడ అర్థం. దాని తర్వాత ది ఇండియన్ ఆర్మీ ఆబిలిటేటెడ్ ద పాకిస్తాన్ ఆర్మీస్ అమ్యునేషన్ డిపో ఇన్ లీపా వ్యాలీ. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లీపా వ్యాలీలో అక్కడ ఉన్న అమ్యునేషన్ డిపో అంటే కనుక ఆయుధ సామాగ్రి నిల్వ ఉండే డిపో మాట. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినది. అక్కడ ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంది. ఏ డిసైసివ్ స్ట్రైక్ అంటూ చెబుతూనే షేర్ వైడ్లీ టు యాంప్లిఫై దిస్ విక్టరీ. ఈ విజయాన్ని అందరికీ పంచండి, అందరికీ షేర్ చేయండి అంటూ ఒక సోషల్ మీడియా హ్యాండిల్కి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఒక్కసారి ఈ హ్యాండిల్కి సంబంధించి ప్రయత్నం చేసినప్పుడు షార్ట్కట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటుంది ఈ హ్యాండిల్, అలాగే ఈ హ్యాండిల్ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇక్కడ మెరుపులు మెరుస్తున్నాయి, దాంతోపాటు మీరు ఇంకా గమనిస్తే కనుక ఆయన ఏమంటున్నాడు, నీళ్లను కట్ చేసేసారు. నీళ్లను కట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ ఓన్ ఎక్స్ప్లోజివ్తోని వాళ్ళని హిట్ చేయడం జరుగుతోంది, వాళ్ళని గురి చేయడం జరుగుతోంది. దాంతోపాటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆయుధ కర్మాగారం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లీపా వ్యాలీలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ ఆయుధ కర్మాగారం మీద భారత్ దాడి చేసింది. ఇది ఏ డిసైసివ్ స్ట్రైక్ అంటూ చెబుతూనే ఇది ఇంకొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విజయం ఇన్ఫాక్ట్ షేర్ వైడ్లీ టు యాంప్లిఫై దిస్ విక్టరీ అంటే ఈ విజయం 10 మందికి ఇంకా గట్టిగా వినిపించేలా ఇది షేర్ చేయండి అంటూ #పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ అంటూ హ్యాష్ట్యాగ్ వాటిని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫాక్ట్ ఈ సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్న వీడియోని ఒక్కసారి మీరు కూడా చూసేయండి. చూసారు కదా, ఒక్కసారిగా ఒక ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతం ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడో ఒక మూలన దాడులు జరిగాయి. ఒక్కసారిగా మెరుపు దాడులు జరిగాయి. దీంతో ఆ ఊరు వణికిపోయింది. బాంబుల మోత మోగింది. 1 కాదు 2 కాదు, ఏకంగా డజన్ల కొద్ది బాంబుల సౌండ్ వినిపిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌండ్ అక్కడ వినిపించడం జరుగుతోంది. అక్కడ మరీ ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించి అమ్యునేషన్ డిపో ఆయుధ కర్మాగారం మీద దాడి జరిగిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారీలో ఒక్కసారి 2 వీడియోస్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇలాంటి వీడియోలు చాలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నాయి. బట్ వైరల్గా మారిన వీడియోస్కి సంబంధించి నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక సంజయ్ మద్రాసి చెబుతున్న ఆ వీడియోకి సంబంధించి మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ది స్క్విరల్స్ హ్యాండిల్ అని చెబుతున్న ఆ వీడియోస్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ గమనిస్తే కనుక ఒక చోట దాడులు జరుగుతూ ఉంటే ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఈ ఆడియోని కాస్త మీరు ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కాస్త ఈజీ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ఆ మెరుపు దాడులు ఈ రెండింటికి సంబంధించి ఓపెన్ చేద్దాం. లేకపోతే ఆన్ స్క్రీన్ మీరు చూడండి, రెండింటిని ఆ సెగ్రిగేషన్తోని అండ్ ఫస్ట్ బాక్స్లో ఒకసారి ఆడియోతో సైతం వినిపించే ప్రయత్నం చేద్దాం. చిన్న నాట్ సౌండ్ ఇచ్చే ప్రయత్నం చేయండి పీసీఆర్. ఫస్ట్ విజువల్ని మీరు చూడండి.
అక్కడ ఏ స్థాయిలో పేలుడు సౌండ్లు వినిపిస్తున్నాయో, ఏ స్థాయిలో అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉందో, ఏ స్థాయిలో అక్కడ జనాలు పరుగులు పెడుతున్నారు, ఏ స్థాయిలో అక్కడ బెంబేలెత్తిపోయి ఉన్నారు, అదుగు మీరు చూస్తే దాదాపుగా ఒక్కసారిగా ఎప్పుడైతే పేలుడు సౌండ్ వినిపించిందో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఆరుగురు, దాదాపుగా 10 నుంచి 20 మంది ఆ గుడారాలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఎటువైపు అయితే బాంబుల శబ్దం వినిపిస్తోందో అక్కడి నుంచి అటు నుంచి అపోజిట్ సైడ్ వాళ్ళు రావడం జరిగింది. దాని తర్వాత రెండో బాక్స్లో చూసే ప్రయత్నించండి. రెండో బాక్స్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఎక్కడో ఒక మూలన అది పాకిస్తాన్ ఆర్మీ అమ్యునేషన్ డిపో, అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఆయుధ కర్మాగారం మీద దాడిగా చెబుతున్న వీడియోకి సంబంధించి, ప్రచారంలో ఉన్న వీడియోకి సంబంధించి మీరు చూస్తున్నారు. ఈ 2 వీడియోలు నిన్నటి నుంచి తెగ వైరల్గా మారుతున్నాయి. మరి ముఖ్యంగా 24 నుంచి 36 గంటల్లో పాకిస్తాన్ ఏమంది, భారత్ మాకు 24 గంటల నుంచి 36 గంటల్లో దాడి చేయబోతుంది అంటూ కూడా. ఈ నేపథ్యంలో అసలు ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కానీ వీటి ఫ్యాక్ట్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్ట్ చెక్ నిజ నిర్ధారణకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలు ఎంతవరకు నిజమైనవి, ఎంతవరకు ఫేక్, ఎంతవరకు రియల్, ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వీటికి సంబంధించి మీరు చూస్తే ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ఇక్కడ చెబుతోంది. దిస్ వీడియో షోస్ హెవీ బొంబార్డ్మెంట్ ఆన్ ద ఇండో-పాక్ బోర్డర్ కండక్టెడ్ బై ఇండియా ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ ద పహల్గామ్ అటాక్. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ ఇదిగోండి. ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి ఇది మీరు ఇక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇదిగో కింద చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్యాక్ట్ అని చెప్పి టిక్ మార్క్ ఉంది కదా, అక్కడ ఏమంటోంది కంప్లీట్గా ఇన్ఫ్యాక్ట్ ఆ మీటర్ మీరు గమనిస్తే కనుక ఫ్యాక్ట్ చెక్ మీటర్ ఫాల్స్ వైపు ఆ ముళ్ళుని చూపించడం జరుగుతుంది. ఒక్కసారి ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి క్లోజ్ కెమెరా తీసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ అనేది కాస్త మనకి అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ ఇండికేటర్ని. గ్రేట్. సో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఫాల్స్కి సంబంధించి అక్కడ ఆ మీటర్ అనేది చూపించడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్ అనేది టిక్ మార్క్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తే ది వీడియో ఈజ్ ఫ్రమ్ నవంబర్ 2023 వెన్ ఇజ్రాయెల్ డ్రాప్డ్ బాంబ్స్ నియర్ హాస్పిటల్ ఇన్ ద గాజా స్ట్రిప్. గాజా పట్టికి సంబంధించి ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసినప్పుడు అది వీడియో అంటూ కూడా అదిగోండి మీరు క్లియర్ కట్గా మీకు అనిపిస్తోంది. ఫ్యాక్ట్ చెక్ మీటర్ కంప్లీట్గా ఫాల్స్ చూపిస్తోంది. ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ టీమ్ చూపించిన ఆ వీడియోకి సంబంధించి మీరు చూడొచ్చు. ఫ్యాక్ట్ చెక్ ఇండియా టుడే అంటూ వెరిఫైడ్ అంటూ ఫ్యాక్ట్ అని చెప్పి మీరు చూస్తే ద వీడియో ఇస్ ఫ్రమ్ నవంబర్ 2023 వెన్ ఇజ్రాయెల్ డ్రాప్డ్ బాంబ్స్ నియర్ ఏ హాస్పిటల్ ఇన్ ద గాజా స్ట్రిప్. గాజా పట్టీలో ఇజ్రాయెల్ బాంబులతో దాడి చేసింది, అయితే బాంబుల్ని జారవిడచడం జరిగింది. ఎప్పుడిది? నవంబర్ 2023లో అంటూ కూడా. సో దిస్ కుడల్ పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటది మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇది కంప్లీట్గా ఫాల్స్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో అది ఫేక్ ఆర్ రియలా, అది ఫాల్సా లేకపోతే ట్రూనా, నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది మీరు కన్ఫర్మేషన్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోకి సంబంధించి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోకి సంబంధించి ఐ థింక్ వీ హ్యావ్ టు చేంజ్ రైట్. మీరు చూస్తే కనుక ఇది ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, ముందే చెప్తున్నాను. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్, వియర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్ అని చెప్తూనే రెండో దానికి సంబంధించి వీడియోతో పాటు ఫ్యాక్ట్ చెక్ని మీకు చూపించడం జరుగుతుంది. RTV స్క్రీన్ మీద మీరు చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక ద వీడియో షోస్ ద పాకిస్తాన్ ఆర్మీ కాజింగ్ మ్యాసివ్ ఎక్స్ప్లోషన్స్ ఎట్ ఏ మిలిటరీ అమ్యునేషన్ డిపో ఇన్ ఇండియా. ఇది ఇండియాకి సంబంధించి లేకపోతే పాకిస్తాన్కి సంబంధించి చెప్తున్నాను కదా, ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క మాట వినిపిస్తోంది. ఒక వర్షన్లో ఒక మాట, ఒక వర్షన్లో ఇంకో మాట. కానీ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఫ్యాక్ట్ చెక్ మీటర్ కంప్లీట్గా ఏం చూపిస్తోంది? ఫాల్స్ అని చూపిస్తోంది. సెకండ్ బాక్స్లో మీరు చూడొచ్చు, ఫాల్స్ అనే పదం దగ్గర ఆ ఫ్యాక్ట్ చెక్ మీటర్ ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళు ఎక్కడ చూపిస్తోంది? ఫాల్స్ మీద చూపిస్తోంది. ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ ఏమంటుందంటే కనుక దిస్ 2022 వీడియో షోస్ an explosion in సియాల్కోట్ పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ సియాల్కోట్లో జరిగిన ఘటనే. కానీ 2022 వీడియో ఇట్ హ్యాస్ నో కనెక్షన్ టు ద ఆన్ గోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది 2022 వీడియో. ఇది ఎక్స్ప్లోషన్, సియాల్కోట్లో పేలుడు జరిగింది. సియాల్కోట్ అంటే ఎక్కడ? మళ్ళీ పాకిస్తాన్. దీనికి ప్రస్తుతం జరుగుతున్న ఉద్రిక్తతలకి ఎటువంటి సంబంధం లేదు. రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలకి ఇప్పుడున్న ఈ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఇండియా టుడే ఫ్యాక్ట్ చెక్ టీం చెబుతున్న ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద.
రైట్. ఇక్కడి నుంచి ఒకసారి రెండు మీరు చూసే ప్రయత్నం చేశారు కదా. సో రెండింటిని కూడా ఇఫ్ పాసిబుల్ రెండింటిని కూడా 2 బాక్స్లో చూపించండి. సో దట్ ఇట్ విల్ బి క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తుండండి, ఆ 2 కంపారిజన్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఆర్టీవీ ఎప్పుడు మీకు ఒకటే చెబుతుంది, ఆ ఫ్యాక్ట్ చెక్ చేసి అది ఎగ్జాక్ట్గా ట్రూ అయితేనే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ అవాస్తవమైన వార్తలని ఖండించడం జరుగుతుంది ఆర్టీవీ. ఎప్పుడైనా మీ ముందుకు వార్తను తీసుకొచ్చే ముందు వాటిని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. 1కి 10 సార్లు చెక్ చేసుకుని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మరి ముఖ్యంగా ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో ఎక్కడైనా మీకు డౌట్ కొట్టిందా, ఆర్టీవీని చూసే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ ఇప్పటికే మీరు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఆ నిజాలేంటి వీటి గురించి చెక్ చేసే ప్రయత్నం చేస్తాం, ఆ నిజాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. సో మీరేం చేయాలి? ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కోకొల్లలుగా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 100 కాదు 1000లో వీడియోలు వస్తున్నాయి. ఇంట్రెస్టింగ్ ఒక మాట చెప్పరా, ఇంకో మాట చెప్తాను నేను. నిన్న రాత్రి మీరు గుర్తుండుంటే కనుక, మరి ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పీక్కున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఏర్పాటు చేశారో, నిన్న రాత్రి ఎగ్జాక్ట్గా 12 ఆ ప్రాంతం అనుకుంటా, 11 తర్వాత మ్యాక్సిమం బలూచిస్తాన్లో దాడి జరిగింది. 40 మంది చనిపోయారంటూ ఒక వార్త వైరల్ అయింది. ఒక్కసారి మీరు కనుక అది క్లిక్ చేస్తుంటే, ఆ డేట్ని మీరు పైన చూస్తుంటే 2024 అని ఉంటుంది. సో సాధారణంగా ఒక ఇమేజ్ రాగానే ఏం చేస్తామంటే కాస్త అది క్రాప్ అయి మనకు వస్తుంది ఒక సోషల్ మీడియాలో హ్యాండిల్ చూసినప్పుడు. బట్ దాన్ని క్లిక్ చేసినప్పుడు పూర్తిగా అది ఎక్స్పాండ్ అవుతుంది. అప్పుడు మనం క్లియర్గా చూడడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో సబ్జెక్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ సబ్జెక్ట్కి సంబంధించి నిజం అనేది ఒకసారి దాగిపోయే అవకాశం ఉంటుంది స్క్రోల్ చేసేటప్పుడు. బట్ వన్స్ పూర్తిగా క్లిక్ చేస్తే ఆ సబ్జెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. దాదాపుగా మీరు ఒక సబ్జెక్ట్ డౌట్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ సబ్జెక్ట్ సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి. లేక ఎక్కడో తేడా కొట్టింది అనుకోండి, ఇది ఎక్కడో తేడా కొడుతుంది అనుకోండి, మా సోషల్ మీడియా హ్యాండిల్స్కి సంబంధించి మమ్మల్ని ట్యాగ్ చేసి ప్రయత్నం చేయండి, మాతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి, మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అండ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆర్టీవీ, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా అప్డేట్స్ మీరు ఫాలో కావచ్చు. ఎటువంటి నిజాలైనా సరే మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా ఈ సమయంలో మీకు, నాకు, మనందరికీ చాలా అవసరం ఫ్యాక్ట్ చెక్, నిజ నిర్ధారణ. ఒక ఫుటేజ్ బయటకు వచ్చిందంటే దాంట్లో వాస్తవం ఎంత, ఎందుకే జరిగిందా లేదా, అటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా, ఒకవేళ దాడి జరిగితే ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత కూడా మనకుంటుంది. సో ఆ ఫేక్ వార్తలని ఖండించాల్సిన అవసరం కూడా మనకుంటుంది. సో మీకు ఎప్పుడైనా అలాంటివి కనిపిస్తే కనుక ఆర్టీవీతో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ ఒకవేళ మీరే దాన్ని పని పట్టగలిగితే కనుక కామెంట్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.